మీకు పానీపూరి అంటే ఇష్టమా? అతిగా తింటున్నారా? అయితే తస్మా జాగ్రత్త సుమా. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే స్నాక్ ఫుడ్లో పానీపూరి అగ్రస్థానంలో ఉంటుందనే చెప్పాలి. విశాఖలో సాయంత్రం అయిందంటే చాలు పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు పానీపూరి స్టాల్స్ వద్ద గుంపులు గుంపులుగా కనిపిస్తారు. అందరూ ఎంతో ఇష్టంగా తినే పానీపూరి అంత సురక్షితం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎన్నో దశాబ్దాల క్రితమే విశాఖ వలస వచ్చి స్థిరపడ్డారు. వీరు విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకా నగర్ తదితర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పానీపూరి వ్యాపారం చేస్తున్నారు. స్థానిక వ్యాపారులు కూడా పానీపూరి వ్యాపారంతో వారికి పోటీ ఇస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం పాఠశాలలు, కళాశాలలు వదలగానే విద్యార్థుల చూపు ఈ పానీపూరి బండ్ల వద్దనే ఆగిపోతుంది. ఎంతో ఆరోగ్యకరమైన చాట్ పక్కనే ఉన్నా సరే అధిక సంఖ్యలో ప్రజలు పానీపూరిని ఇష్టంగా తినడం విశేషం. పానీపూరిలో వినియోగించే నీటి కారణంగా ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పానీపూరి దుకాణాల్లో వాడే సామాగ్రి బ్యాక్టీరియా మయంగా ఉంటుంది. అలాగే డ్రైనేజీల పక్కన సైతం పానీపూరి విక్రయించడం చూస్తున్నాం. ముఖ్యంగా వర్షాకాలంలో పానీపూరి తినొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలకు కలుషితం అయ్యే నీటిని పానీపూరిలో వినియోగించడం వల్లనే పలువురు అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఎంతగా చెబుతున్నా సరే పిల్లలు పానీపూరి తినడం ఆపటం లేదు. ముఖ్యంగా పానీపూరి వ్యాపారులు అన్ని పనులు చేతితోనే చేయడం, చేతులకు గ్లౌజులు వాడకపోవడం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా వీరు చిరు వ్యాపారులు కదా అని లైట్ తీసుకోవడం వీరికి ఎక్కడా లేని ధీమా ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తెస్తుందనే చెప్పాలి. ఈ స్నాక్ తయారీలో వినియోగించే ముడి ఆహార పదార్థాలలో ఆరోగ్యానికి హాని చేసేవి కూడా ఉన్నాయని ఫుడ్ ఇన్స్పెక్టర్లు తెలిపారు. లోకంలో మరే స్నాక్ ఫుడ్ లేనట్టుగా పానీపూరి మీద జనాలు ఎగబడిపోతున్నారు. పూరి వేయించే నూనె కూడా పదే పదే మరిగించింది కావడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ పానీపూరి వ్యాపారులు మాత్రం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడడం దారుణం అనే చెప్పాలి. పానీపూరి వ్యాపారులు రోజుకో ప్రాంతంలో ఉంటున్న కారణంగానే కేసులు నమోదు చేయలేకపోతున్నామని విశాఖపట్నం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. పానీపూరి అనేది మట్టి కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. కానీ అది ఎప్పుడు ఒక చాటే ఉండరన్నమాట. ప్లేస్లు మార్చేస్తూ ఉంటారు. ఒక చాట నుంచి ఒక చాట, ఒక చాట నుంచి ఒక చాట మార్చేస్తుంటారు ప్లేస్లు. ఆ ప్లేస్ మార్చడం వల్ల వాళ్ళ మీద ఏదైనా కేసు పెట్టిన వాళ్ళ కూడా ఏమీ ఉండవు. ఆథరైజ్డ్ గవర్నమెంట్ అలౌడ్ పేపర్స్ కూడా ఏమి ఉండవు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాయి. ఎనీహౌ మేమైతే ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు వాటర్ క్లీన్ గా వాడాలని, అక్కడ ఆ చుట్టూ హైజీనిక్ కండిషన్స్ అంటే మెయింటైన్ చేయాలని అంటే మాకు అయితే ఎడ్యుకేట్ చేస్తున్నాం. జస్ట్ ఏంటంటే ఒక చాట ఉన్నాడు, ఒక చాట కాన్సన్ట్రేటెడ్ ఉండడు. తోపుడు బండి ఉన్నాడు, ఒక 10 రోజులు ఇక్కడ ఉంటాడు, 10 రోజులు అక్కడ ఉంటాడు, 10 రోజులు అక్కడ ఉంటాడు. అక్కడ మనం ఏమైనా శాంపుల్ తీసినా ఏం చేసినా ఆ దగ్గర ఏమో ఆధార్ కార్డు ఉండదు, డాక్యుమెంట్ ఉండదు. ముఖ్యంగా ఇందులో వినియోగించే మంచినీరు నాసిరకంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అలాగే పానీపూరి వ్యాపారులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. పానీపూరి తిన్న తర్వాత చేతులు కడగడానికి, ఇంకా తాగడానికి, పానీపూరిలో వేయడానికి ఇలా అన్నిటికీ ఒకే నీరు వాడడం తెలిసిందే. పానీపూరిలో క్యాన్సర్ కారకమైన ప్రమాదకర రసాయనాలు వాడుతున్నారని ఫుడ్ ఇన్స్పెక్టర్లు చెబుతున్నారు. ఇటువంటి పానీపూరి తినాలా వద్దా అన్నది మనమే నిర్ణయించుకోవాలి మరి.